యజ్ఞోపవీతం యొక్క విసర్జన క్రియ సాధారణంగా మనము ఏం చేస్తూ ఉంటామంటే కాళ్ల గుండా కింద కాళ్ల గుండా ఇలా మెడ పైగుండా ఇలా మనము తీసివేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి విరిగిపోవడము, కాళ్లకు ఏమవుతుంది మనకు ఒకసారి అది తగలడము, ఇలా అన్నప్పుడు చెవులకు మనకి ఇలాగ ఏమిటిది తగలడం, అద్దాలు ఏమంటే అద్దాలకు తగలడం, ఇది మనకు సాధారణ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అలా కాకోకుండా శాస్త్రీయంగా మనకు ఏం చెప్పారు అంటే యజ్ఞోపవీతాన్ని మాలాకారంగా ఇలా వేసుకుని కుడి చేత్తో యజ్ఞోపవీతాన్ని ఇలాగ తీసుకోమంటున్నారు. ఇలాగ కుడి చేత్తో ఇలాగా తీసుకున్నటువంటి తర్వాత ఎడమ చేత్తో యజ్ఞోపవీతాన్ని కుడి వైపుగా ఉండేటువంటి దాన్ని 2 సార్లు ఇలా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత దీన్ని ఇలా తీసివేయడం చాలా సులభంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, దోషాలు కూడా మనకేవి అంటవు. ఇంకొకసారి చూడండి, ఇలాగా తీసుకోవడము, తర్వాత ఎడమ వైపు ఉండేటువంటి యజ్ఞోపవీతాన్ని కుడి వైపు ఉండేటువంటి దాంతో 2 సార్లు ఇలా తిప్పడము, దీన్ని ఇలా తీసుకోవడము, మెడలో ఇలా తీసివేయడం. ఇది సాధారణంగా జరిగేటువంటి శాస్త్రీయమైనటువంటి యజ్ఞోపవీత విసర్జన కార్యక్రమం. ఇలాగ చేస్తే సవ్యంగా ఉంటుంది, మనకు కొద్దిగా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. స్వస్తి.